ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. అది సామెత కాదు, అక్షర సత్యం. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో గౌతమి జీవకారుణ్య సంఘం కారుణ్య అనే స్వామీజీ 1940 సంవత్సరంలో అంటే స్వాతంత్రానికి పూర్వం ఆయన భిక్షాటన చేస్తూ ఆ వచ్చిన ఆదాయంతో 16 ఆశయాలతో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం మీ గౌతమి జీవకారుణ్య సంఘం అసిస్టెంట్ కమిషనర్ గా కార్యనిర్వహణాధికారిగా వెళ్ళ పల్లంరాజు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తే అనాథ పిల్లలు తల్లిదండ్రులు చూడలేక తల్లిదండ్రులను భారంగా భావించి ఆశ్రమాల్లో వదిలేసిన పెద్దలు, అదేవిధంగా లెప్రసీ రోగులు, ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు, నా అన్నవాళ్ళు లేని వారికి లేదా నా అన్నవాళ్ళు ఉన్నా కూడా వదిలేసిన వారికి కూడా పెద్ద దిక్కుగా ఇక్కడ ఈవో కానీ సిబ్బంది కానీ పనిచేస్తున్నారు. ఇక్కడ వసతులు చూస్తే నిజంగా ఎవరికి కూడా ఒక ఆశ్రమంలో ఉంటున్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఉదయాన్నే యోగా చేయిస్తారు, వేడి నీళ్ళ స్నానాలు ఉంటాయి, అల్పాహారం, మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంట టైంకి భోజనం, మళ్ళీ కాసేపు వాళ్ళు నిద్రపోయిన తర్వాత మళ్ళీ అల్పాహారం, రాత్రి టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం. ప్రతి వారం వైద్య చికిత్సలు, ఇది కాక మల్టీ స్పెషాలిటీ డాక్టర్లతో ప్రత్యేక వైద్య శిబిరాలు మనం చూస్తున్నాం. వైద్యులు వచ్చారు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం, వాళ్ళని చెక్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ విద్య వైద్యంతో పాటు అన్నదానాలు, వృద్ధులను ఆదుకోవడానికి ఎంత సేవ చేస్తుంది అన్నానికి ఇది నిదర్శనం. దేవాదాయ శాఖ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ ఇలాంటి సంస్థలు ఇక్కడ పనిచేసిన ఈవో సిబ్బంది, ఇక్కడ దాతలు, వీరి వల్ల ఈ శాఖ పరువు ప్రతిష్టలు పైకి ఎదుగుతున్నాయి. అసలు ఇక్కడ గౌతమి జీవకారుణ్య సంఘంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చేసిందా? అంత బాగానే ఉంటావు కదమ్మా. బాగాలేదు అందరికీ ఇబ్బందిగా వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదండి. పొద్దుగా టిఫిన్ ఏం తిన్నారు? కారు ఎప్పుమంటున్నారా? బాగుందా? టీ తాగారా? బాగుందిగా టీ? లైట్లు వెళ్తున్నాయి, బాత్రూమ్ లైట్లు ఏసీ వచ్చినాయి. ప్రతిరోజు కూడా వైద్యులు ఇక్కడికి వచ్చి ప్రతి పేషెంట్ని, అంటే పేషెంట్ కాదు వీళ్ళు, మామూలుగా ఇక్కడ ఆశ్రయం పొందిన వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే అమ్మా నీకు ఏంటి సమస్య? డాక్టర్ గారు ఎలా చూస్తున్నారు? మీ ఈవో గారు ఎలా చూస్తున్నారు? చాలా బాగా చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రాజమండ్రి నుంచి. పిల్లలు ఉన్నారు మీకు? ఉన్నారండి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తెరం లేదండి. ఇక్కడ ఎలా ఉంది మీకు? బాగుందండి. మీకు పొద్దున్నే సాయం దాకా ఏమేం చేస్తారు ఇక్కడ? పొద్దున్న టీ ఇస్తారండి, మళ్ళీ టిఫిన్ టీ ఇస్తారండి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంకాలం టిఫిన్. మళ్ళీ రాత్రి మీరు భోజనం అయితే భోజనం, టిఫిన్ అయితే టిఫిన్? భోజనం ఇస్తారండి. భోజనం ఇస్తారు. ఈ వైద్యం అది ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. ఇప్పుడు మీరు సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే పిల్లలు వదిలేసారు ఏదో భారంగా గడుపుతా అనుకుంటారా? అదేం లేదు, బాగుందండి. మీ పిల్లలు ఏదో కారణాలతో పేదరికం కావచ్చు, వేరే కావచ్చు, వదిలేసినప్పటికీ ఇక్కడ ఉన్న ఈవో గారు సిబ్బంది మీ పిల్లలు అంతేనమ్మా? బాగా చూస్తున్నారండి. అశోక్ కుమార్. వీళ్ళకి ఏదైతే వైద్య సేవలు అందిస్తున్నారో డాక్టర్ అశోక్ గారు మనతో ఉన్నారు. సరే ఏ ట్రీట్మెంట్లో ఎంతమంది అసలు దీంట్లో క్రానిక్ పేషెంట్లు ఏమన్నా ఉన్నారా? ఉన్నారు సార్. దీంట్లో ప్రత్యేకంగా 80 మంది ఉన్నారండి. 20 మంది వచ్చి బెడ్ రీడింగ్స్, వాళ్ళకి సెపరేట్ వార్డు సెపరేట్ వార్డు ఉంటుంది.
వీరి యొక్క జాయినింగ్ అప్పటి నుంచి ఎండింగ్ వరకు వివిధ కేటగిరీస్ కింద మేము పెట్టుకుంటాము. ఎవరైతే ఫస్ట్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకుని తినేలా పెట్టుకుంటాము. నెక్స్ట్ కేటగిరీ వచ్చినప్పుడు లెగలేని వాళ్ళని డిఎం వార్డుని ఫస్ట్ వార్డులో వేసుకుంటాము. వాళ్ళకి ఫుడ్ అంతా సప్లై చేస్తున్నాం. తర్వాత చివరి స్టేజ్కి వచ్చినప్పటికీ వాళ్ళు వేరే వార్డులో పెట్టుకుని వాళ్ళని కండిషన్ అంతా శ్యామల అన్నవాడి క్యారింగ్లో చూసుకుంటారు. ఇదంతా పర్యవేక్షణ అంతా కూడా ఉదయం వచ్చి మోహన్ రావు గారు ఆయన చెక్ చేస్తారు. తర్వాత నేను చెక్ చేసుకుంటాను. ఇదంతా అబ్జర్వేషన్ బట్టి మా పల్లరాజు గారు కమిషనర్ గారు ఎవ్రీడే బెడ్ టు బెడ్ చెక్ చేసుకుని వార్డ్స్ చూస్తారు. అదేవిధంగా ఫ్యాన్స్ ఎప్పుడైతే ఇప్పుడు సమ్మర్ కూడా ప్రాబ్లం కాబట్టి సార్ ఇమీడియట్లీగానే ఒక 50 సెలైన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐసీయూ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎవరికైతే కంప్లైంట్స్ ఉన్నాయో వారికి సెలైన్స్ పెట్టమని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ప్రస్తుతానికి అయితే అందరూ బాగున్నారు. వచ్చారు ఏంటి, మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు కట్టలేరండి. మా కుటుంబం అంతా చచ్చిపోయారండి. మేము మా నాన్నగారు చచ్చిపోయారు, అందరు చచ్చిపోయారు. మా ఆయన గారు నేను ఇక్కడ ఉంటాను. భార్య భర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. ఎలా ఉందమ్మా మీకు ఇక్కడ ఉంటే? బాగానే ఉందండి. అన్నీ బాగానే చేస్తున్నారండి. టిఫిన్ అయితే బాగానే పెడుతున్నారండి. కూర గట్ట అన్నం అన్నీ చేస్తున్నారు. మీకు ఎక్కడో దూరం ఎవరు లేరు అన్న ఫీలింగ్ లేదు. ఎంతమంది ఉన్నారు మీకు? వీళ్ళంతా కూడా మీ పిల్లల కింద చూసుకుంటారు. చూస్తారండి. హీరో గారు కూడా మంచివారండి. అందరూ చూస్తారు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? 2 పిల్లలు పోయారండి. కావాలి పిల్లలు చనిపోయారండి. మీరు ఒక్కరే ఉంటున్నారా? మా ఆయన గారు పోయారండి. ఎలా ఉందమ్మా మీకు ఒంటరిగా ఫీలింగ్? లేదు సార్, బాగానే ఉందండి. మాకు ఎలా ఉన్నాయమ్మా? ఏర్పాట్లు అవి బాగానే ఉన్నాయండి. బాగానే చూస్తున్నారండి అందరూ. మా కాళ్ళు ఏదో మాట అందని పట్టుదలకు వచ్చారండి ఒకరాల ముందు. పోనీ అమ్మా, ఇప్పుడు కొడుకు కోళ్ళు వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటారు. మీకు దేవుడు ఉన్నాడు. దేవుడు దేవాదాయ సగతి కాబట్టి దేవుడే మీకు ఆశ్రయం కల్పించాడు. ఇక్కడ ఎలా ఉంది, ఎలా జరుగుతుందండి? అయ్యారు మాకు ఇంట్లో జరుగుతున్నాడు. మాకు ఏ లోటు లేదండి. అయ్యగారులు అందరూ మమ్మల్ని బాగా చూస్తారండి. ఎప్పుడు కూడా నేను వైద్యం ఎలా ఉందమ్మా? వైద్యం పెట్టానండి. నా మందులు అయ్యారు. నాకు ఈ మందులు పడవండి. దీని గురించి మీరేమో బీపీ మాత్రం, గ్యాస్ మాత్రం, షుగర్ మాత్రం ఇస్తారండి. ప్రకాశ్ నగరం మందులు పిల్లలు కాంటాక్ట్ చేసుకుంటానండి. కాబట్టి ఎందుకంటే అయ్యగారు తెలిసినండి. కరోనా కానించండి నెలకు 4,000 అవుతాయండి. బ్రెయిన్ మీకైతే ఇక్కడ ఏర్పాట్లు అవి బాగానే ఉన్నాయి కదా? ఆ ఏర్పాట్లేదండి అన్నీ బాగానే ఉంటున్నాయండి బాబు. మా టైంకి మధ్యాహ్నం పెడుతున్నారు, టీ సొక్కు ఇస్తున్నారు, టిఫిన్ పెడుతున్నారు. మా ఏదో వచ్చింది ఏదో కాయ పండు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ వయసులో మా నెలల్లో కూడా జరగదు. మా అమ్మ లేదా మా అమ్మమ్మ వాళ్ళకు కూడా ఈ వయసులో జరగదు. టీ కోసమే కూకుని ఉండాలండి. అలా టైం మాకు అన్ని అందంగా తెచ్చి పెడతారండి బాబాయ్. మాకు మీరు ఏదైనా బయట వాకింగ్ అది చేసుకోవడం కూడా బాగుందా? ఎక్కడికి వెళ్ళలేమండి. మీరు వెళ్ళరు మామూలుగా వాకింగ్ చేసుకోవచ్చు. చెప్తారు కూడా అయ్యగారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా చూసుకుంటున్నారు? మీకు ఏమేమి పెడతారు? బాగానే ఉన్నాయి సార్. బాగా చూసుకుంటారండి. ఏ లోటు లేదండి మాకు. ఈ పండుగలు అవి కూడా జరుగుతారు కదా ఇక్కడ? భోగి పండుగ వేస్తారు. ఈ వారు కొత్తగా నాగుబాం పొట్టు పెట్టి పూజలు చేసుకోమంటున్నారు. అవునండి, అవునండి సార్. అన్ని శ్రీరామనవమి అన్ని బాగానే చేస్తారండి. 70 సంవత్సరాలు. ఏ ఊరు? ఏమన్నా పిల్లలు అది ఉన్నారా? పిల్లలండి. అమ్మాయి దగ్గర ఉంటున్నాను. అల్లుడు మంచోడు కాక ఇక్కడ చేశాను. అల్లుడు మంచోడు కాకపోయినా ఇక్కడ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ మంచిది, ఈవోర్ మంచోళ్ళు, సిబ్బంది మంచోళ్ళు. అంతే కదమ్మా? అన్ని రకాలుగా చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీ కోడల దగ్గర ఉన్నప్పుడు ఇన్ని వసతులు మీకు ఉండేయా? ఏం లేవు కదా. కరెంట్ ఉండదు, ఫ్యాన్ ఉండదు. వేసుకోవడం కుదరదు కదండి. అదే కరెంట్ బిల్లు ప్రాబ్లం ఉంటుంది.